నమస్తే. రాష్ట్రం మొత్తం సంచలనం సృష్టించినటువంటి ఒక వార్త. దళిత మహిళపై పోలీసుల అత్యంత పాశవికమైనటువంటి దాడి. ప్రస్తుతం మనం షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాం. బాధితురాలు సునీత మనతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. అయితే ఏదైతే పోలీసులు అర్ధరాత్రి 2 గంటల వరకు కన్న కొడుకు ముందే ఆవిడ బట్టలిప్పి, ఆమె కాళ్ళ మధ్యలో కట్టెలు దూర్చి, ఆమె మీద అత్యంత పాశవికంగా దాడి చేశారు. నేరం రుజువు కాకముందుకే పోలీసులు చేసినటువంటి దాడి ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పటికే బీఆర్ఎస్ నాయకులంతా, మహిళా నాయకులు కూడా ఆమెను పరామర్శించలేరు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అసలు ఎందుకు ఆమెను అంత దారుణంగా కొట్టాల్సి వచ్చిందో ఆమెను అడిగి తెలుసుకుందాం. అమ్మ నమస్తే అమ్మ. నేను మా ఇంటి పక్కన ఏదో బంగారం డబ్బులు పోయినాయి అంట సార్, మాకు తెలియదు అంతే. సరే ఏమన్నా ఒక్కొక్క మాకెందుకు, మేము తీయలేదు, మాకు అవసరం లేదని నేను బట్టలు ఉతికిన సార్. బట్టలు ఆరేనికి పోయినప్పుడు ఏమీ లేదు అక్కడ. మళ్ళీ బట్టలు దేనికి పోయే వరకు పొద్దుగాల నేను 2 గంటలకు ఆరేనికి పోయినప్పుడు ఇటంగాలు మిద్దె మీద ఉంటుంది సార్. నా ఇంద్ర అన్నది కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు. మళ్ళీ నేను పొద్దున్న మామూలు అవుతుంది వాన వస్తుందంట అని బట్టలు దేనికి పోయినా సార్. అప్పుడు కవర్ కనిపించింది. ఆ కవర్ కనిపించింది, నేను బట్టలు తీసుకొని ఇట్లా వస్తుంటే ఆ కవర్ కనిపించింది అంటే నాకు భయమైన మా ఆయనకి చెప్పిన. కవర్ ఏదో కవర్ ఉన్నది, మనకు ఆ పాడుపడ్డ ఇంట్లో కూలిపోయిన ఇంట్లో బయట పెట్టిర్రు, ఎవరు పెట్టిర్రో ఏమో మనకు తెలియదు కదా, మనం ముట్టుకోవద్దు, మనకు సంబంధం లేదా అని నేను భయపెట్టి మా ఆయనకి చెప్పిన. ఇది ఏ రోజు జరిగిందమ్మా? ఇది మంగళవారం రోజు 30 తారీఖు. ఇక అట్లా అని సరే అయితే మా ఆయనకి చెప్పిన. నేను ఇట్లా చెప్తూనే ఉన్నా సార్, నేను వాళ్ళకి చెప్పుదాం, మనకు అవసరం లేదు అంటే మీకు వాళ్ళ ఇంట్లో బంగారం పోయిందని ముందే తెలుసా? అంటే 24 తారీఖు పోయింది సార్, వాళ్ళ ఇంట్లో పోయిందని తెలుసు. కానీ ఇంకెవరు మరి మనకైతే తెలియదు కదా, వాళ్ళకి ఇటంగానే ఎవరో చెప్పుదామని మేము ఇట్లా ఎంటకు మళ్ళాం సార్. అయిపోయి మేము మళ్తూనే ఉన్నాం, వాళ్ళు వచ్చి కొడుతూనే ఉండరు. ఎందుకు కొడుతుర్రు మీరు, మమ్మల్ని కొట్టొద్దు. మీకు కనిపించిన కవర్ లో బంగారం ఉందని మీకు తెలుసా? కవర్ అయితే కవరే చూసినా కానీ ఇప్పి మాత్రం కవర్ ముట్టుకోలే, నేను చూడలేదు సార్. నాకు సంబంధం లేని విషయం నేను ఎందుకు కట్టించుకుంటా. ఆ కవర్లు ఏమున్నాయో మనకెందుకు అన్నట్టు ఇంటర్లో చెప్పుదాము అని ఇట్లా పోతున్నాం సార్. వాళ్ళు దిగురికి వచ్చి కొడుతూనే ఉన్నారు. మరి మీరు ఆ కవర్ ఇట్లా కనిపించింది, అది మీదేమో అన్నట్టు వాళ్ళకు అనుమానం వచ్చిందేమో, కానీ మేము తీయలేదు, మాకు అవసరం లేదు, మాకొద్దు అట్లని మేము ఏంది సరే నా బట్టలు నేను తెచ్చుకుంటాను వాళ్ళకి చెప్పనీకి పోతే వాళ్ళు కొట్టిర్రు, నన్ను ఇట్లా కొట్టిర్రు. నేనేమన్నా మీరు ఇట్లా కొట్టకుర్రి, ఆ కవర్ ఏముందో మీరు చూసుకోరి, పోలీసులకు ఫోన్ చేయండి, ఫోన్ చేసి వాళ్ళే ఎంక్వైరింగ్ చేసి దొంగ ఎవరో అదెవరు పెట్టిండ్రు మరి ఎవరు తీసిరో తెలుసుకుంటారు అని నేను చెప్పిన సార్. వాళ్ళకి ఇంత చెప్పిన. మరి ఆ సార్ వాళ్ళకు ఫోన్ చేసిరు, పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మీలాగా అడగాలే కదా, అడగకుండా నన్ను మా ఆయనను జీప్లు ఎక్కించుకొని, అదే నాగేంద్ర కంప్లైంట్ ఇచ్చింది మా మీద, జీప్లు ఎక్కించుకొని పోయిండ్రు. నైట్ 8 అయింది, మా ఇంటికి వచ్చిర్రు. ఇక అట్లా ఇట్లా మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోయి అడిగిర్రు, 9 అయ్యింది. ఇక అయితే మన అంటాన్ని మమ్మల్ని అడిగితే మేము నిజమే చెప్పినాం సార్, మేము తీయలేదు కాబట్టి తీయలేదు అని చెప్పినాము సార్. వాళ్ళకు కాళ్ళు కట్టేసిర్రు, రామరెడ్డి సార్ గిటంగా దొరికిపోయారు. కాళ్ళు కట్టేసిర్రు, కాళ్ళు కట్టేసి చేతులు కట్టేసి ఇంకా ఫస్ట్ మా ఆయనను కొట్టారు సార్. మా ఆయనను కొట్టి నాకు మా ఆయన అంగేసిండ్రు. మా ఆయన అంగేసి నాకు చీర ఇప్పిర్రు, లంగా ఇప్పిండ్రు. పోలీసు వాళ్ళే, లేడీస్ ఏం లేదు, 5 మంది పోలీసు వాళ్ళు ఉన్నారు. అయితే మన ఆయన చీర ఇప్పి లంగా ఇప్పి ఆ నిక్కర్ వేసుకోవే అని అంటుండ్రు. రామరెడ్డి సార్ బెదిరిస్తుండ్రు. నేను ఎట్లా వేసుకుంది సార్, మీరు అందరూ అంటే వేసుకోవే అంటే భయపట్టి అట్లే వేసుకున్నా సార్. కానీ చెప్పరాని పరిస్థితి, కానీ చెప్పుకుంటున్నాను నేను, నా పరిస్థితి నేను చేయలేదు కాబట్టి నేను చెప్పుకుంటున్నా సార్. అందుకంటే అని వేసుకున్నాక అట్లా కట్టేసి కాలుకు, ఎడమ కాలుకి యాక్సిడెంట్ అయింది సార్. నాకు యాక్సిడెంట్ అయింది సార్. నన్ను వదిలేసేయండి అన్నగాని వదిలేదు సార్. ఇక కట్టేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నైట్ 2 గంటల వరకు ఊరుతూనే ఉండు సార్. చెప్పు అంటే నేను తీయదు, నేను ఎందుకు చెప్తా సార్, మీరే చెప్పండి. ఇట్లా అడుక్కొని తెలుసుకోవాలి కదా, నేను తీయలేదు, నాకు సంబంధం లేదు సార్ ఆ విషయం. మళ్ళీ లాస్ట్కు నువ్వు నీ మొగడు చెప్తలేనంటారు. మా బాబుని గిట్టంగా కొట్టారు. మా బాబుకు 2 నెలలు కాలే ఆపరేషన్ చేయించుకొచ్చి ఇక్కడిక్కడ అడిగితే 50-60 వేలు అన్నారు నా కొడుకుకు. భాస్కర్ హాస్పిటల్కి పోయి చేయించుకొచ్చిన. సారు కుట్లు ఉన్నాయి సార్, పిల్లగాని కంటే ఊసిపోతే ఎక్కువే కుట్లు అంటుండ్రు రామరెడ్డి సార్. నేనేం చెప్తా, ఆ రోజు నైట్గా నేనేం చెప్పలేను, అంత నీచంగా మాట్లాడుతుండే ఆయన. మా బాబుని గిట్టంగా కాళ్ళ మీద కొట్టిండు, చేతుల మీద కొట్టిండు. నా బట్టలు ఇప్పి మా బాబుకి వేసిరు సార్. మా బాబుకి పాయింట్ ఉండే,
నా బట్టలు ఇప్పి మా బాబుకి వేసి మా బాబుని గిటంగా అదే నైట్ కొట్టిరు, 2 గంటల వరకు కొట్టిరు. నాకు మత్తి లేకుండా పడిపోయినానంట. నాకు మత్తి లేదు. ఇంటికి వెళ్ళి బట్టి లేపుతా ఉన్నారు నన్ను రామరెడ్డి సారు. అయితే మన ఏంట అని అక్కడిక్కడ తిప్పుతా ఉన్నాడు, ఇంటికి బట్టి లేపుతా ఉన్నాడు. ఇక నాకు ఎట్లా నేను పడిపోయినానంట సార్. పడిపోతా నా కాంప్లైంట్ ఇచ్చిన ఆయన నాగేంద్రని జెండు బాంబు తెచ్చి నా కొడుకుతో రాపిచ్చిండంట. ఇక అక్కడిక్కడ 2 అయ్యింది. 2 అయినాక మళ్ళీ అదే నాగేంద్ర కాడ్రా రామరెడ్డి సారు మమ్మల్ని ఇంటికి తోలిచ్చిందంట. ఇక నాకు గుర్తుకు లేదు సార్. ఇక అలా జరిగిన విషయం. కానీ మాకు మాత్రము నేను తీయని శిక్ష నువ్వు అనుభవించంటే నేను అనుభవించలేను. అట్లాంటిలోకు జాబులు గిట్టంగా ఇవ్వవలసిన అవసరం లేదని నేను కోరుకుంటున్నా. ఇంకో ఆడపిల్లకు మాత్రం ఇలా జరగొద్దని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే నేను శిక్ష అనుభవిస్తున్నా కాబట్టి, నాకు ఆడపిల్లను కాబట్టి నాకు తెలుస్తుంది సార్. అందుకే ఇలాంటివి ఒక ఆడపిల్లకు రావద్దని నేను కోరుకుంటున్నా సార్. మాకు న్యాయం చేయండి అని మిమ్మల్ని అడుక్కుంటున్నాం సార్. అంతే, మీరు ఏ న్యాయం చేస్తారో చేయండి సార్. అంతే మాకు కావాల్సింది. మేము అలాంటివి మాత్రం మేము తీయలేదు సార్. వాళ్ళకు మీ మీద ఎందుకు అనుమానం వచ్చింది? మీరు ఎందుకు అనుకుంటున్నారు? అంటే నేను బట్టలు తీయనికే పోయినా కదా సార్. మరి వాళ్ళు పెట్టిర్రు, మాకు కావాలని అట్లా కొట్టిపియాలని కొట్టిపిచ్చిర్రు. అది మాకు తెలియదు సార్. ఇక కానీ నేను నా బట్టలు నేను తెచ్చుకోనికే పోయి, నా బట్టలు నేను తెచ్చుకోనికపోతే నేను దొంగనా సార్? నా బట్టలు నేను ఎప్పుడు ఆడనే ఆరేస్తా. ఉతికినప్పుడల్లా నా ఇంటికాడ నేను ఆరేసుకున్నా. నా ఇంటికి నేను దొంగనా? లేదు సార్, నేను దొంగతనం చేయలేదు. నాకు తెలియదు మరి వాళ్ళు ఏమన్నా ఏం చేసిర్రో. మీ మీద కేసు బుక్ చేసిరా? మిమ్మల్ని అంటే విచారణకు తీసుకుపోయి కొట్టిర్రు, అది అంతవరకు కానీ తర్వాత కేసు బుక్ చేయడం కానీ అట్లాంటివి ఏమైనా చేసిరా? తెలియదు సార్. ఇక అవన్నీ అయితే అస్సలు తెలియదు మాకు. మాకు కొట్టే వరకే మాకు మత్తి లేకుండా అయిపోయి స్లో తప్పి పడిపోయినాం. మాకు అవన్నీ తెలియదు సార్. ఇది జూలై 24న జరిగినటువంటి ఘటన. మీరు ఇన్ని రోజులు ఎందుకు ఇన్ని ఆలస్యం ఎందుకైంది? ఇది ఎప్పుడు బయటకు ఇంత లేట్ ఎందుకు బయటకు వచ్చింది? మమ్మల్ని 3 రోజులు పట్టుకుపోయారు సార్. 3 రోజులు పట్టుకుపోయి వదిలేసిర్రు. ఎందుకంటే మేము పట్టుకుపోలేదని వాళ్ళకి తెలిసిపోయేది. అది మేము తీయలేదని వాళ్ళకి తెలిసిపోయింది కదా సార్. మేము తీయలేదని చెప్పినాము. నన్ను నా అమ్మగారిని వదిలేసిర్రు. అయితే మన వదిలేసినాక అది కవర్ పెట్టి ఇదంతా ఇట్లా ప్లాన్ చేసినట్టు సార్. మాకు తెలియదు. 24 తారీఖు అయితే మేము పోయినాం, స్టేషన్కి పోయినాము, వస్తూనే ఉన్నాం, తిరుగుతూనే ఉన్నాము. కానీ మేము తీయలేదని వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళే ఇంట్లో వాళ్ళే కొట్లాడుకుంటారు, వాళ్ళే పీకలాడుకుంటారు. వాళ్ళ ఇంటిలోని గిట్టంగా పట్టించిండ్రు. వాళ్ళ ఇంటిలోని గిట్టంగా కొట్టిన తెల్లారి ఒక పొద్దుమింజాము అది మా ఇంటి కాడ, మా ఇంటి ముందల ఉంది. ఒకవేళ ఇప్పుడు మీరు తీయలేదు, ఒకవేళ వాళ్ళే కవర్ పెట్టి ఇట్లా చేసిరేమని మీరు ఆరోపిస్తున్నారు, మీరు అనుకుంటున్నారు కదా, ఎందుకు? ఒకవేళ వాళ్ళకి ఇంత అవసరం ఏముంది? మీ మీద అంత కక్ష ఏముంది సార్? మేము అలా అయితే మంచిగానే ఉన్నాం సార్. మేము కొట్లాటలు పెట్టుకోలేదు, ఏం పెట్టుకోలేదు. మరి ఇది చూస్తుంటే మాత్రము వాళ్ళు పెట్టి మనను ఫాలో చేస్తున్నట్టు నేను గిట్టంగా అనుకుంటున్నా సార్. నన్ను, మా ఆయనను, మా బాబును, ఒక పసిబాబుని గిట్టంగా చూడకుండా కొట్టిరంటే మీరు ఇంతకుమంది అసలు అంత కొట్టిపించినావంటే నా మీద శిక్ష ఎందుకు నీకు అంత చెప్పండి సార్. నేను ఆర్డర్ రామరెడ్డి సార్ చెప్పిన, నీ దెబ్బలు తినబాలి నన్ను చంపేసేది సార్ అని చెప్పిన. నేను ఇట్లా గిట్టంగా చెప్పిన సార్. నా ప్రాణాలు ఆయన ఇస్తా అని చెప్పిన. నేను తీయని శిక్ష గిట్టంగా సరే నా ప్రాణం ఇస్తా అని చెప్పిన. ఎందుకంటే దెబ్బలో కోపుకోలేక సార్ అంతగానం కొట్టిపిచ్చిండు ఆ సార్. వద్దు సార్, నాకు ఆ దెబ్బలు వద్దు, మాకు న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాం సార్. మీలాంటి వాళ్ళు మాకు న్యాయం చేయాలి సార్. ఇప్పుడు మీ మీద జరిగిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా జరగొద్దు గిట్టంగా. అలాంటి సాలరీ గిట్టంగా మన షాద్నగర్ ఉండొద్దు, వాళ్ళకి ఆ జాబులు గిట్టంగా ఇవ్వద్దని నేను కోరుకుంటున్నాను సార్. ఇప్పటికే సిఐ ఆయన రామరెడ్డి గారు ఉన్నారు కదా, డిఐ అంటారు ఆయన, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ని, ఆయనతో పాటు మిమ్మల్ని కొట్టినటువంటి 5 మంది కానిస్టేబుల్ని సస్పెండ్ చేసేసారు. ఎందుకు సార్? ఏదో ఒకటి తెలుసుకుంది. ఇప్పుడు మీరు వచ్చి అడుగుతున్నారు, మరి ఆ సార్ వాళ్ళు గిట్టంగా అట్లే వచ్చి అడుకొని ఏదో మరి సరే ఏమైంది ఎట్లయింది అని నిదానంగా అడుకోవచ్చు. ఒక కుక్కలు కొట్టినట్టు కుక్కకు కొద్ది అభిమానం. మేము అంతగానం ఒక ఆడపిల్లను నైట్ బట్టలు ఇప్పి కొట్టడం అంటే అది మీరే ఆలోచించుకోండి సార్. మీకు ఎట్లా అనిపించిందమ్మా? మీ కొడుకు ముందే మిమ్మల్ని అంత దారుణంగా కొడితే మీరు గిట్టంగా మీరు ఆలోచించుకోండి సార్. నా కన్న కొడుకు ముందల బట్టలు ఇప్పి కొట్టిరంటే నేను ఎట్లా చెప్పుకోవాలన్నా మరి మీరే ఆలోచించుకోండి సార్. నేను చెప్పుకోలేకపోతున్నా. నా కన్న కొడుకు ముందల చెప్పు, నా కన్న కొడుకు నా కండ్ల ముందల ఉన్నాడు, కొడుతున్నారు, బట్టలు ఇప్పి కొడుతుంటే నా కొడుకు చూడలేకపోయాను. నా కొడుకును గిట్టంగా కొట్టిరు. లాస్ట్కి వస్తే అది మీకేమైనా న్యాయమా? మీరు ఎట్లనా సరే సునీత బాగా కొట్టిరని నువ్వు అంటావా అంటే అను, నీ ఇష్టం సార్. నీకు ఎట్లా అనిపిస్తుంది? మా బాధ చూస్తే అర్రే తీసి గిట్టంగా ఇన్ని దెబ్బలు తిన్నది అని నీకు అట్లా అనిపిస్తుందా? తీయకిన్ని దెబ్బలు ఇంత శిక్ష అనుభవిస్తుందా అని మీరే ఆలోచించుకోండి సార్.
ఇన్ని దెబ్బలు నేను తీయలేదు అన్న గిట్టంగా నేను కాలు మొక్కినా కానీ ఆయన ఈనలేకపోయినాక గిట్టంగా ఇంకా నేను ఏం చెప్పాలనో మీరే చెప్పండి సార్. మళ్ళీ తెల్లారి రమ్మన్నారు రామరెడ్డి సార్. తెల్లారి గిట్టంగా పోయినాం. మన నైట్ అంత తిప్పలు పెట్టిండు కదా సారు. నైట్ అంత తిప్పలు పెట్టినా కానీ నేను పొద్దుగాల ఆటో కట్టుకొని పోయినాం సార్. రమ్మంటే నేను మా ఆయన పోయినాం. మన నైట్ అంతా తిప్పలు పెట్టినప్పుడు నాకు కోపం రావాలే కదా నీ మీద. నేను అట్లా గిట్టంగా కోపడలే సార్ కదంటే నేను మర్యాద ఇచ్చిన. నమస్తే సార్ అన్న మళ్ళా రామరెడ్డి సార్. నమస్తే అంటే నువ్వేం చేసినావు ఇక్కడ నా రొమ్ముల మీద అది అన్నావు నువ్వు బూటు కాలుతో 3 సార్లు దాన్ని ఈపులా ఇంటికెళ్ళి వట్టి లేపి మెడలు వట్టి లేపి ఈ ఈపులో కొట్టిండు సార్. 3 సార్లు కొట్టిండు. 2 సార్లు చెంపల మీద కొట్టిండు. తెల్లారి గిటంగా అట్లే కొట్టిండు సార్. ఇంకా నేనేం మర్యాద ఇయ్యను ఆ సార్కు. ఇయ్యదలుచుకోలే ఇయ్యను సార్. నేను అలాంటి వాళ్ళు ఉండొద్దని కోరుకుంటున్నాను నేను అంతే. అదే అమ్మా, ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఎవరైతే బంగారం పోయిందని మీ మీద కంప్లైంట్, మీ మీద అనుమానం అని చెప్పారో, మేము కూడా దళితులమే, ఇప్పుడు మా మీద కూడా మాకెవరు న్యాయం చేస్తారో, మాకు బంగారం పోయింది మేము కూడా పెట్టుకున్నాం, వాళ్ళకి మీరేం? వాళ్ళు బంగారం పోయిందని అంటారు. మరి మేము తీయలే కదా సార్, మాకు తెలియదు. మీరు ఏం న్యాయం చేస్తారో మీరే చేయండి. మేము తీయలేదు, మాకు తెలియదు. మీరేం చేస్తారో చేయండి మమ్మల్ని అంతే. మేము తీయలేదు. మేము తీస్తే నాకు భయం సార్. నేను తీయలేదు కాబట్టి నేను ఇంత ధైర్యంగా ఉన్నా. తీయలేదు, మీరు మాకు న్యాయం చేయండి. నా పిల్లలు చిన్నప్పుడు నా కాళ్ళు ఇంకా ఇరిగిపోయింది. ఇరిగిపోయిన కాళ్ళని ఇంకా కొట్టిరు, ఇంక ఇరిగిపోయింది. మీరు మాకు న్యాయం చేయాలి. ఆ బంగారంతో పైసలతో మాకు సంబంధం లేదు. మా బతికేదే మా కష్టం ఉంది. పోయి మా ఇల్లు గిట్టంగా చూసుకోండి సార్. ఎట్లా ఉందో చూసుకోండి. మీరు అంత డౌట్ ఉంటే చూసుకోండి సార్. మీ బాబుకు ఏదో ఆపరేషన్ అయిందని చెప్పారు. అయినా కూడా ఆ బాబుని ఎందుకు పోలీస్ స్టేషన్కి రమ్మన్నారు? వాళ్ళు రమ్మన్నారా, మీరు తీసుకెళ్ళారు? ఎందుకు కొట్టాల్సి? ఈ సారే తీసుకురమ్మన్నారు సార్. ఎందుకంటే నన్ను మా ఆయనని కొట్టిరు కదా. నేను చెప్పలేదు నిజం, మా ఆయన చెప్పలేదు నిజం. అందుకు మా బాబుని తీసుకురమ్మంటే మా బాబుని తీసుకొచ్చారు. మా బాబుని గిట్టంగా కొడితే అవును మా అమ్మ మా డాడీ చేయలేదు, ఏమైనా పని దొరికితే పనికోతారు, లేకపోతే ఇంటికాలు ఉంటారు. మేము అంతే సార్. ఏమైనా పని దొరికితే ఇంటికి కూలి పోతాం, లేకపోతే ఇంటికాలు ఉంటాం సార్. మాకు ఈ దొంగతనాలు అవసరం లేవు. అట్లా నా కొడుకుని కొట్టిరు. నా కొడుకుని గిట్టంగా కొట్టినా కానీ అట్లే చెప్పింది సార్. నా కొడుకు గిట్టంగా మేము ఎందుకు తీస్తాం సార్? మీలాంటి మాకు అంత అవసరం ఉంటే మీలాంటి వాళ్ళ కాలు మొక్కి ఓ బుక్కెడన్నా 10 రూపాయలు ఆడుకుంటాం. కానీ మాకు ఆ దొంగతనాన్ని మీరు చేయమన్నా మేము చెయ్యం. మీరు ఏం చేస్తారమ్మా నార్మల్గా? మీరు ఏం పని చేసుకొని బతుకుతారు? ఇట్లా ఇళ్ళల్లో పని చేసుకుంటాం సార్. మేము ఇళ్ళల్లో పని చేసుకుంటాం. అక్కడికి వెళ్ళి గిట్టంగా అడగండి మీరు దొంగనా ఎట్లా అని గిట్టంగా అడిగి చూసిరు సార్లు. మా ఇంట్లో ఏం తీయలే అని చెప్పి రాళ్ళు గిట్టంగా. కానీ అట్లా గిట్టంగా సార్కు ఏం బాధ అనిపించలేదు. ఆ సార్ గిట్టంగా ఇంత అక్కర లేదు. మరి ఇట్లా ఎందుకు కొట్టిందో ఇక మీరే ఆలోచించుకోండి సార్. ఇక ఇది ఓవరాల్గా షాద్నగర్లోని ఒక దళిత మహిళ అయినటువంటి సునీత మీద జరిగినటువంటి పోలీసుల కర్కశమైనటువంటి దాడి. ఇలాంటి దాడి అత్యంత హేయమైన దాడి, అత్యంత నీచమైన దాడి. కేవలం దళిత మహిళ అనే ఒక చిన్న చూపుతోనే ఆమె మీద దాడి జరిగినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇట్లాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నేను అనూప్, కేటీవీ. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.